నలుగురు బిడ్డలను కని పెంచి చివరికి అనాథైపోయింది ఆ తల్లి. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా సదాశివపేట చెందిన ఆ తల్లి బిడ్డలు పట్టించుకోకపోవడంతో కాశీకి వెళ్ళిపోదాం అని చెప్పి చివరికి అమ్మవారి దర్శనం కోసం విజయవాడ చేరారు. ఇక్కడ తన వస్తువులు మొత్తం దొంగల పాలు కావడంతో దిక్కుతోచగా అమ్మవారి దగ్గర ఉన్నారు. మన వీడియోలు చూసి అనంతపురం చెందిన ఒక సోదరి ఆవిడ గురించి మనకి సమాచారం తీసుకెళ్ళడం. కొడుకులు పిల్లలు ఎవరు లేరు, ఒక్కదానివే. మీరు పెద్దగా అయినారు, ఇంకా అమ్మ ఏంటికి శివయ్య అమ్మ వద్దు. బిడ్డని పోయే వరకు నీ దగ్గరే ఉంటా, నేను పోతే నా చివరి మెదిలి చేసి నా పిండాన్ని కాశీలో కలపమని కోరాను.